ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. రీ రిలీజ్ ట్రెండ్ని మన టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పోకిరి చిత్రంతో మొదలైన ఈ ట్రెండ్ ఆ తర్వాత జల్సాతో తారాస్థాయికి చేరింది. ఇక అక్కడ నుండి ఈ ట్రెండ్ మొన్న విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి వరకు ఎక్కువ శాతం సక్సెస్ సాధించిన సినిమాలే ఉన్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ విడుదలై 2 వారాలు మాత్రమే అయ్యింది. అదే యంగ్ టైగర్ మూవీ యమదంగా రీ రిలీజ్ అయ్యి 4 రోజులు మాత్రమే అయ్యింది. అయితే ఈ 2 సినిమాల గురించి మాట్లాడితే జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ విడుదలై 35 సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ అయింది. యమదొంగ మూవీ విడుదలై 18 సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ అయింది. అంటే రెండింతలు యమదొంగ మూవీ కంటే జగదేక వీరుడు అతిలోక సుందరి పాత సినిమా. ఒక దశలో 35 సంవత్సరాల జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను ఎవరు చూస్తారులే అనుకుంటే ఆ చిత్రానికి మాత్రం భారీ ఆదరణ లభించింది. యమదొంగ చిత్రం ఓల్డ్ మూవీ కాదు కాబట్టి భారీ కలెక్షన్లు నమోదు చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ 2 సినిమాల మధ్య కలెక్షన్స్ కంపారిజన్ చూస్తే జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ విడుదలకు ముందే ₹1,00,00,000 గ్రాస్ వసూలు చేసింది. కానీ యమదొంగ మూవీ మాత్రం విడుదలకు ముందు ₹80,00,000 గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. అదేవిధంగా జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ ఫస్ట్ రోజు ₹1,75,00,000 గ్రాస్ వసూలు చేస్తే యమదొంగ మూవీ మాత్రం ₹1,41,00,000 గ్రాస్ వసూలు చేసింది. మొదటి రోజు జగదేక వీరుడు అతిలోక సుందరిదే పైచేయి సాధించింది. అదేవిధంగా రెండవ రోజు జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ 88,00,000 గ్రాస్ వసూలు చేస్తే యమదొంగ మూవీ మాత్రం 83,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఈ 2 సినిమాల 2 రోజుల ఓవరాల్ కలెక్షన్లు చూస్తే జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ 2,63,00,000 గ్రాస్ వసూలు చేసింది. యమదొంగ మూవీ 2 రోజులకు గాను 2,24,00,000 గ్రాస్ వసూలు చేసింది. 2 రోజుల కలెక్షన్స్ తేడా చూస్తే 39,00,000 గ్రాస్ ఎక్కువగా జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ వసూలు చేసింది. క్లియర్గా యమదొంగ మూవీపై జగదేక వీరుడు అతిలోక సుందరి విజయం సాధించింది. ఓల్డ్ మూవీ కొత్త మూవీని బీట్ చేసిందంటే ఆ రేంజ్లో ప్రేక్షకులు ఉర్రూతలూగించిందని చెప్పొచ్చు జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ. ఫ్రెండ్స్, మీరు హానెస్ట్గా కామెంట్ చేయండి ఎవరు విజేత అని.